మేడం ఎస్ఎల్ఈ ఎందుకు ఆలస్యంగా డయాగ్నోస్ అవుతుంది మేడం? ఆ! ముందు చెప్పుకున్నట్టు దీనికి ఒక లక్షణం అంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేషెంట్‌కి మనకు స్కిన్ ర్యాష్‌తో వస్తారు. స్కిన్ ర్యాష్‌తో మనకు జబ్బు స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఏం చేస్తారు? డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తారు. సో, వాళ్ళు మనకు స్కిన్‌దొకటి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంకా పేషెంట్స్‌కి అది తగ్గిపోతుంది, వదిలేస్తారు. కానీ లోపల జబ్బు ఇంకా మనకు ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. లేదు ఫస్ట్ టైమ్ మనకు కిడ్నీనే ఎఫెక్ట్ అయ్యింది. సో, కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు జనరల్‌గా ఎవరిని కలుస్తారు? నెఫ్రాలజిస్ట్‌ని కలుస్తారు. సో, కిడ్నీ డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత మనకు అదర్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అయినాయా లేదా అనేది ఎవాల్యుయేట్ చేయాలి ఒకటి. ఇంకొకటేంటంటే మనకు పేషెంట్స్ వేగ్ సింప్టమ్స్ ఓన్లీ ఫీవర్, ఎప్పుడు వెయిట్ లాస్, ఎక్కువ హెయిర్ ఫాల్ ఇది మాత్రమే ఉంటుంది. సో, ఏదో మనకు కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ అట్లాంటి వాటికి కూడా ట్రై చేసి లాస్ట్‌కి ఫైనల్‌గా మనకు ఆన్సర్ ఏమి దొరక్క అప్పుడు ఆ స్టేజ్‌లో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే యావరేజ్‌గా ప్రపంచం మొత్తం తీసుకుంటే ఎస్ఎల్ఈ ఒక మనిషికి ఎస్ఎల్ఈ ఉందని డయాగ్నోస్ చేయడానికి కొంతమందికి 6 మంత్స్ నుంచి 3, 4 ఇయర్స్ కూడా పడుతుంది. మనకి ఈ జబ్బు అని బయటపడడానికి. ఎందుకు అంటే మల్టిపుల్ పేషెంట్స్‌కి కూడా వాళ్ళ తగ్గట్లేదు అని ప్రాపర్‌గా ఒకరి దగ్గర ఫాలో అవ్వడము అలా ఉండకుండా డాక్టర్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక దగ్గరికి, ఇంకోసారి ఇంకో దగ్గరికి. సో, ఇట్లాంటప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. ఒకరొకటి మిస్ చేస్తారు. సో, ఓవరాల్‌గా పిక్చర్‌ని తీసుకొని మనం ప్రాపర్ హిస్టరీ తీసుకొని అండ్ పేషెంట్ కండిషన్‌ని చూసి ఎస్ఎల్ఈ అనేది డయాగ్నోస్ చేస్తే ఎర్లీ‌గా డయాగ్నోస్ చేస్తే ఏంటంటే మనకు లోపల ఉండే అవయవాల్ని డ్యామేజ్ అవ్వడాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా ప్రోగ్రెస్ కాకుండా కూడా మనము స్టేబుల్‌గా డిసీజ్‌ని పెట్టొచ్చు. ఓకే.